ఫెంగ్ తన అకౌంట్లో ఏదైనా ఫ్రాడ్ జరుగుతుందా, అసలు ఈ డబ్బులన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి అని తీవ్రంగా ఆలోచించడం మొదలుపెడతాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి ఫెంగ్ గర్ల్ ఫ్రెండ్ చెల్లెలు వస్తుంది. ఆమె ఒక ధనవంతుడైన అబ్బాయితో డేటింగ్లో ఉంటుంది. వారిద్దరినీ చూడగానే ఆమె తల్లిదండ్రులు చాలా ఆశగా ఎదురెళ్లి స్వాగతం చెప్తారు. ఆ చెల్లెలి బాయ్ ఫ్రెండ్ కూడా గిఫ్ట్ గా టీ పొడినే తీసుకొస్తాడు. కానీ అది చాలా ఖరీదైన విదేశీ టీ పొడి. దాని ధర దాదాపు 28,000 యువాన్లు ఉంటుంది. అందుకే ఆమె తల్లిదండ్రులు ఆ గిఫ్ట్ను చాలా సంతోషంగా తీసుకుంటారు. సరిగ్గా అదే సమయంలో అతని కన్ను టేబుల్ మీద ఉన్న ఫెంగ్ తెచ్చిన టీపొడి మీద పడుతుంది. అతను దానిని చేతిలోకి తీసుకుని ఫెంగ్ను అవమానిస్తూ ఆ బాక్స్ను చెత్తబుట్టలో పడేసి, మీరు ఈ వేస్ట్ టీపొడిని ట్రై చేయాల్సిన అవసరం లేదు అని అంటాడు. ఇది చూసి ఫెంగ్ గర్ల్ ఫ్రెండ్ ముందుకు వచ్చి, నీకు ఎంత ధైర్యం ఉంటే అలా చేస్తావని వారిని నిలదీయడం మొదలుపెడుతుంది. కానీ ఫెంగ్ ఆమెను ఆపి, మీరేం చింతించకండి, నేను తదుపరిసారి దీనికంటే ఇంకా మంచి టీపొడిని తీసుకొస్తాను అని అంటాడు. ఆ మాట వినగానే ఆమె తండ్రి ఎగతాళిగా, మంచిది తీసుకురా, ఆ టీపొడి తాగాక మాకు మోషన్ స్టార్ట్ అవ్వకుండా ఉంటే చాలు అని అంటాడు. ఈ విధంగా ఆ నలుగురు కలిసి ఫెంగ్ అతని గర్ల్ ఫ్రెండ్ను తీవ్రంగా అవమానిస్తుంటారు. ఫెంగ్ గర్ల్ ఫ్రెండ్ వారికి బుద్ధి చెప్పడానికి ముందుకు వెళుతున్నా ప్రతిసారి ఫెంగ్ ఆమెను ఆపుతూనే ఉంటాడు. ఆ తరువాత ఫెంగ్ అతని గర్ల్ ఫ్రెండ్ తమ సీట్లలో కూర్చోవడానికి వెళుతుంటే ఆమె తల్లిదండ్రులు వారిని ఆపి, ఇక్కడ కాదు, ముందుకు వెళ్లి కూర్చోండి, ఈ సీట్లు మీకోసం కాదు అని చెప్తారు. ఫెంగ్ ఈసారి కూడా ఏమీ అనకుండా చిరునవ్వు నవ్వి తన గర్ల్ ఫ్రెండ్ను తీసుకుని వేరే చోట కూర్చుంటాడు. ఇక అందరూ కలిసి మాట్లాడుకోవడం మొదలు పెడతారు. అక్కడ ఆమె తల్లిదండ్రులు చిన్నల్లుడు గురించి గొప్పగా చెప్తూ, అతను సంవత్సరానికి 2 లక్షల వరకు సంపాదిస్తాడు, అతని ఆస్తి కోట్లలో ఉంటుంది అని పొగుడుతూ, ఇంతకీ నువ్వు ఎంత సంపాదిస్తావ్ అని ఫెంగ్ను అడుగుతారు. దానికి ఫెంగ్, నేను నెలకు 3,000 యువాన్లు సంపాదిస్తాను అని చెప్తాడు. ఆ మాట వినగానే అందరూ అతన్ని చూసి నవ్వుతూ ఎగతాళి చేస్తారు. చిన్నల్లుడు కూడా నవ్వుతూ, నా కంపెనీలో పనిచేసే వాచ్మన్ కూడా నీకంటే ఎక్కువగా సంపాదిస్తాడు, అతని జీతమే నెలకు 4,000 యువాన్లు అని వెటకారం చేస్తాడు. దానికి ఫెంగ్, నా జీతం చాలా తక్కువని నాకు తెలుసు, కానీ నేను నా గర్ల్ ఫ్రెండ్ను సంతోషంగా ఉంచడానికి నా సాయశక్తులా ప్రయత్నిస్తాను అని అంటాడు. ఆ మాటలకు ఆమె తల్లి, ఈ పనికిరాని మాటల వల్ల ఎవరికీ ఏ ఉపయోగమూ లేదు, ముందు ముందు నువ్వేం చేయబోతున్నావో అది చెప్పు. అయినా నా చిన్న కూతురి నిశ్చితార్థం జరిగినప్పుడు అల్లుడు మాకు ఎన్నో కానుకలిచ్చాడు, నువ్వేం ఇవ్వబోతున్నావ్? వచ్చే నెలలోనే మీ ఇద్దరి పెళ్లి కూడా జరగబోతోంది కదా, మరి నా కూతురికి మాకు నువ్వేమేమిస్తావ్? అతను మాకు ఏమేమిస్తున్నాడో తెలుసా అని అంటూ ఒక పెద్ద లిస్టు చదవడం మొదలుపెడుతుంది. అందులో ఎన్నో నగలు, కారు, ఖరీదైన గిఫ్టులు ఉంటాయి. అవన్నీ వింటున్న ఫెంగుకు టెన్షన్ పెరుగుతుంది. ఏం మాట్లాడాలో అర్థం కాక పదే పదే నీళ్లు తాగుతుంటాడు. సరిగ్గా అదే సమయంలో అతని ఫోన్కు వరుసగా మెసేజ్లు వస్తాయి. అతను ఫోన్ బయటకు తీసి చూసేసరికి అవన్నీ అతని బ్యాంక్ అకౌంట్కు సంబంధించిన మెసేజ్లు. అకౌంట్ చెక్ చేయగానే అతని అకౌంటిలో ఏకంగా 5 లక్షల యువాన్లు జమ అయినట్లు ఉంటుంది. అది చూసి ఫెంగ్ తీవ్ర ఆశ్చర్యానికి గురై, అసలు ఇదంతా ఎలా సాధ్యమవుతోంది అని అనుకుంటాడు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే కామెంట్ బాక్స్లో